రాష్ట్రంలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లిలో 8.7 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కుమ్రం భీం, సంగారెడ్డి, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాలో సాయంత్రం 6 గంటల తర్వాత ఇంటి నుంచి బయటకు రాలేనంత చల్లటి వాతావరణం ఏర్పడుతోంది. ఏటా డిసెంబర్లో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతూ చలి తీవ్రత అంతకంతకు పెరిగేది. కానీ ఈ ఏడాది నవంబర్ నుంచే మొదలైంది. చలి నుంచి రక్షణ పొందేందుకు ప్రజలు ఉన్ని దుస్తుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. చలి తీవ్రత పెరగడంతో తప్పక కొనాల్సి వస్తుందని కొనుగోలుదారులు చెబుతున్నారు. విపరీతమైన చలి ఉంది. మేము డ్యూటీకి రావాల్సిన టైంలో చాలా ఈదర పెట్టేస్తుంది. బాగా విపరీతమైన హీదర్లు గాలిలో ఉన్నాయి. చలి ఎక్కువగా ఉంది. మేము వెళ్ళేది 5:30 అట్లా వెళ్తున్నాము. అయినా హీదర్లో వెళ్తున్నాము, వస్తున్నాము. ఈదర చాలా ఫుల్ చలి ఉంది. అందుకే ఇక్కడికి సెటర్లు కొనుక్కోవడానికి వచ్చినాం. ఇక్కడ కూడా విపరీతమైన రేట్లు ఉన్నాయి. అయినా కొనుక్కోవడానికి మాకు తప్పట్లేదు. పొద్దున పాపకి బాబుకి స్కూల్ కి ఇబ్బంది అవుతుంది. అందుకే ఇక్కడ స్వెటర్ తీసుకుందామని వచ్చినాను. విపరీతమైన చలి ఉంది మార్నింగ్ టైంలో. అందుకని ఇక్కడ స్వెటర్ తీసుకుందామని తీసుకున్నాను. ఈ స్వెటర్ తీసుకున్నాను. సార్ చలి బాగుంది. సారీ 700, 600, 800 అట్లా చెప్తున్నారు. తప్పలేదు, కంపల్సరీ కొనాల్సిందే. ఇక చలి అంటే బాగా విపరీతం ఉన్నది. పొద్దున చెట్లకు పోదామన్నా, వ్యవసాయానికి పోదామన్నా చేతులని తిమ్మురు పట్టిపోతున్నాయి. చెట్టుకి ఎందుకు పోతున్నాము, చెట్లు ఎక్కలేకపోతున్నాము, బండి మీద పోలేకపోతున్నాము. కొనుడు తప్పది, తీసుకపోవడం తప్పది, వేసుకుంటూ తప్పది.